నీతులు చెప్పేందుకే కానీ పాటించడానికి కాదు అన్నట్లుగా మారింది ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీరు. రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, మేం ప్రతి రూపాయి పొదుపుగా ఖర్చు చేస్తాము అని ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం పాటించడం లేదు. గత చంద్రబాబు హయాంలో కట్టించిన తాత్కాలిక సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లు నచ్చడం లేదంటూ కొర్రీలు పెడుతున్నారు. అంతటితో ఆకుండా కోట్లు ఖర్చు చేసి మరీ మంత్రుల పేషీలకు హంగు ఆర్భాటాలు దిద్దిస్తున్నారు. చంద్రబాబు కట్టించిన తాత్కాలిక రాజధాని ఆయన మంత్రివర్గంలోని వారికే నచ్చడం లేదు. టెంపరరీ సెక్రటేరియట్లోని పేషీల్లో పనిచేసేందుకు వారు అస్సలు ఇష్టపడటం లేదు. తాము పని చేయాలంటే పేషీలకు కొత్త హంగులు ఆర్భాటాలు కల్పించాల్సిందేనని సిఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరీ పలువురు మంత్రుల పేషీల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే వరకు తమ పేషీల్లో బాధ్యతలు స్వీకరించేది లేదని పట్టుబట్టి కూర్చున్నారు కొందరు మంత్రులు. మరికొందరు బాధ్యతలు చేపట్టిన తర్వాత పేషీలను అలంకరించుకునే పనుల్లో పడ్డారు. పేషీ నచ్చలేదన్న కారణంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. కేవలం శాసనసభ వ్యవహారాల మంత్రిగా అసెంబ్లీలో బాధ్యతలు తీసుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. పేషీలు హాళ్లు మంత్రి పయ్యావులకు నచ్చకపోవడంతో సీలింగ్ గోడలు ఛాంబర్లను కూర్చేసి కొత్త హంగులతో నిర్మిస్తున్నారు. ఆర్థిక మంత్రి అందులోనూ నిధులు విడుదల చేసేది ఆయనే కావడంతో పయ్యావుల అభిరుచికి అనుగుణంగా ఛాంబర్ను తీర్చిదిద్దే పనిలో పడ్డారు అధికారులు. ఇక సచివాలయంలోని రెండో బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా బాధ్యతలు చేపట్టలేదు. పవన్ కళ్యాణ్ ఛాంబర్ తో పాటు పేషీని పరిశీలించిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పలు మార్పులు చేర్పులు సూచించారు. అటు నాదెండ్ల మనోహర్ సైతం పేషీలో మార్పులు చేసే వరకు బాధ్యతలు తీసుకోవద్దని నిర్ణయించారు. దీంతో ఈ ఇద్దరి పేషీలను తీర్చిదిద్దే పనులు ప్రారంభించారు. రెండో బ్లాక్ లో ఛాంబర్ కేటాయించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కూడా తన పేషీ ఛాంబర్ నచ్చలేదు. దీంతో లోపల ఉన్నవన్నీ తీసేసి హంగు ఆర్భాటాలు చేస్తున్నారు. ఇక నాలుగో బ్లాక్ లో కేటాయించిన తన ఆఫీసు అసలు ఆఫీస్లానే లేదని వ్యాఖ్యానించారు మంత్రి అచ్చెన్నాయుడు. వెంటనే అధికారులను పిలిపించుకున్న ఆయన కార్యాలయంలో మొత్తం మార్పులు చేయాలని సూచించారు. అంతేకాదు పనులన్నీ పూర్తయ్యే వరకు పేషీలో బాధ్యతలు స్వీకరించబోనని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన పేషీలో మాత్రం మార్పులు చేయాలని ఆదేశించారు. ఇక మంత్రి నారా లోకేష్ కు కేటాయించిన పేషీ సరిపోలేదట. దీంతో నాలుగో బ్లాక్ లో ఉద్యోగులకు మధ్యాహ్న భోజన వసతి కోసం కేటాయించిన లంచ్ హాల్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఉద్యోగులంతా ప్రతిరోజు తమ సీట్లలోనే భోజనాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ఈ పేషీలు ఛాంబర్లు నిర్మించింది చంద్రబాబు ప్రభుత్వమే. గత 5 ఏళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులంతా ఎలాంటి హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా ఈ ఛాంబర్లనే యథాతథంగా వినియోగించారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మంత్రులకే ఆ పేషీలు నచ్చడం లేదంటూ ఉద్యోగులు సెటైర్లు వేస్తున్నారు. పొదుపు చేస్తాం, ఆర్భాటాలు వద్దు అంటూ మాటలు చెబుతున్న మంత్రులు పేషీలకు మాత్రం కోట్ల కొద్ది డబ్బులు ఖర్చు చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.